ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది నేను చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో భాగంగా ఈరోజు అబౌట్ అబౌట్ విచ్ అనేటువంటి గురించి చెప్దాం. అబౌట్ విచ్ అనేది ఏమిటి? రిలేటివ్ ప్రొనౌన్స్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ విచ్ని ఉపయోగించి సెంటెన్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. దిస్ ఈజ్ ఏ ఎల్జీ, దిస్ ఈజ్ ఏ ఎల్జీ టీవీ అన్నాడు. దిస్ ఈజ్ ఏ ఎల్జీ టీవీ. ఈ ఎల్జీ టీవీ అనేది ఇది ఒక ఎల్జీ కంపెనీ టీవీ. టీవీ అనేది ఎల్జీ కంపెనీది. ఇట్ వర్క్స్ వెల్, ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ వెల్, ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని విచ్ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ విచ్ని ఉపయోగించి ఏ విధంగా మనం సెంటెన్స్ తయారు చేద్దాం చూద్దాం. దిస్ ఈజ్ ఏ ఎల్జీ టీవీ. దిస్ ఈజ్ ఏ ఎల్జీ టీవీ. ఇక్కడ ఇట్ బదులు విచ్ వాడారు. ఇట్ బదులు విచ్ వర్క్స్ వెల్. ఏదైతే బాగా పనిచేస్తుందో అది ఎల్జీ టీవీ. అదే ఇది. ఈ విధంగా ఇట్ అనేది ఏంటిది? న్యూట్రల్ జెండర్. ఇట్ అనేది న్యూట్రల్ జెండర్. ఇట్ అనేది. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు రెండు గుర్తుపెట్టగలరు. ఇట్ అనేది మనకేంది? న్యూట్రల్ జెండర్, నపుంసకలింగం. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ విధంగా న్యూట్రల్ జెండర్ దగ్గర రిలేటివ్ ప్రొనౌన్స్ని పెట్టి సెంటెన్స్ రెండు వాక్యాలను కలిపేసి. ఇక్కడ కామా ఉంది, ఇది రెండు వాక్యాల్లో ఇది కామా. ఇక్కడికి వచ్చేలా కామా తీసేసి రెండవ సెంటెన్స్ని ఏ విధంగా కలిపామో చూడండి. ఇది ఏ కేసులో ఉంది? నామినేటివ్ కేసు. రిలేటివ్ ప్రొనౌను నామినేటివ్ కేసు. ఎన్సి అంటే నామినేటివ్ కేసు అని గుర్తుపెట్టుకోండి. ఎన్సి నామినేటివ్ కేసు. ఇది నామినేటివ్ కేసులో విచ్ అనే వర్డ్ని ఏ విధంగా యూజ్ చేసామో రెండు సెంటెన్స్ని కలపడానికి విచ్ని నామినేటివ్ కేసులో ఏ విధంగా ఉపయోగిస్తున్నామో చూడండి. నామినేటివ్ కేస్. ఎన్సి అంటే నామినేటివ్ కేస్, ఆర్పి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్, ఎన్జి అంటే న్యూట్రల్ జెండర్. ఎన్జి న్యూట్రల్ జెండర్, నపుంసకలింగం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ అనేది న్యూట్రల్ జెండర్, సింగులర్ నంబర్ ఎస్ఎన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటే ఇట్ అనేది న్యూట్రల్ జెండర్, సింగులర్ నంబర్. ఇట్ అనేది ఇది సింగులర్ నంబరు, న్యూట్రల్ జెండర్. అది ఇట్ అనేది ఇక్కడ ఏంటంటే అంటే న్యూట్రల్ జెండర్, సింగులర్ నంబర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ కేసులో చూడండి. విచ్ అనే దానికి నామినేటివ్ కేసు ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా? రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, న్యూట్రల్ జెండర్ ఉంటుంది, సింగులర్ నెంబర్ ఉంటుంది. ఎక్కడ? నామినేటివ్ కేసులో. అదే ఆబ్జెక్టివ్ కేసులో చూడండి. ఆబ్జెక్టివ్ కేసులో ఐసా ఏ కవ్ అన్నాడు. నేను ఒక ఆవుని చూశాను. ఇట్ వాజ్ ఔండెడ్. ఔండెడ్ అంటే గాయపడి ఉంది. అంటే దీన్ని ఏ విధంగా కలపాలి? ఐసా ఏ కౌ విచ్ వాజ్, ఇట్ దగ్గర విచ్ వాజ్ ఔండెడ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ఇది ఇట్ అనేది ఇక్కడ సింగులర్ నంబరు. అదేవిధంగా న్యూట్రల్ జెండరు. విచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఆబ్జెక్టివ్ కేసు. కాబట్టి విచ్ అనేది ఏ విధంగా రెండు పదాల మధ్య వాడతారు అనేది సింపుల్గా మామూలుగా మీరు చూసుకుంటే ఒక అవగాహన వచ్చేస్తుంది. గ్రామర్ పాయింట్ వచ్చినప్పుడు ఇవి చిన్న బేసిక్ మీకు మామూలుగా ఎక్కువగా ఇంగ్లీష్ బిట్లు వచ్చేటప్పుడు గ్రామరు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి నేర్చుకొని పెట్టుకోండాలి, గుర్తు పెట్టుకోండాలి. అప్పుడే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది.
ఎగ్జామ్ టైప్లో. కాబట్టి ఈ వీడియో కానీ ఈరోజు విచ్ అనేది నామినేటివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు గురించి చెప్పాను, సింపుల్గా ఉంటుందని. సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఎడ్యుకేట్ చదవడం అంటే చదవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, జీతం తెచ్చుకోవడం, బతకడమే కాదు. ఫ్యూచర్లో ఆ ఉద్యోగం అనేటువంటిది శాశ్వత మార్గంలో ఉండాలంటే, ఎవరికి భయపడకుండా మన బతుకులు మనం బతకాలంటే కొన్ని విషయాలు నేను చెప్తూ వస్తున్నా, జరిగినటువంటి సంఘటనలు, జరిగినవి, జరుగుతున్నవి, వాటిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలని ఆలోచించండి. నేను పెట్టే వీడియోల్లో మీకు నచ్చినా నచ్చకపోయినా వాటిలో డెప్త్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రపంచమంతా ఒక విశ్వంలో బతకాల్సినప్పుడు ఈ 10%, 5%, ఈ 15% వల్ల 80% మంది అర్థ అవుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో 10%, 5% లాభం కోసం ఎక్కడ పనులు కాకుండా, ఎక్కడ ఇంప్రూవ్ అవతల పైకి రాకుండా ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని 5% ఒక మతాన్ని, 10% ఇంకో మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ప్రతి పౌరుడు ఈ విధంగా ఎక్కువ ప్రతి పౌరుని ఏ విధంగా ఇబ్బంది పడతాననే దానికి చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే అవతల మతాన్ని కంట్రోల్ చేశారు, అవతల మతాన్ని హీరో కాదు, యువతల మతానికి జరిగే అన్యాయాలకు ఏం చేశారు అనేది కూడా మనం ఆలోచించాలి. అవతల మతాన్ని కంట్రోల్ చేయడం కాదు, యువతల మతాలకు కూడా, సొంత మతాలకు కూడా నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టానికి పరిష్కార మార్గాలు ఏమిటి? ఇప్పుడు ఈ మతం వల్ల అవతల మతానికి పోకుండా చట్టం చేస్తే, ఈ మతం వల్ల ఆర్థిక నష్టం జరిగిన వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా మనం ఆలోచించాలి. ఎంత నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు? ఈరోజు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఎవరెవరు ఎక్కువ అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు మోసాలు చేస్తున్నారు, ఎవరు నష్టపోతున్నారు తెలిసిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం అవతల మతాలని, అవతల దేశాలను కంట్రోల్ చేయడంతో పాటు మన దేశాన్ని మనం కాపాడాలంటే, మన పౌరులు మనం కాపాడాలంటే మన మతంలో ఉండాలి. ఇన్ఫార్మల్గా మారి ఏ విధంగా అన్యాయాలు గురి చేస్తున్నారు, ఏ విధంగా ఇది నమ్మకంగా చేసే కుట్రలు, నమ్మకంగానే ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ అడగగలిగితే ఇంకా ఎక్కువ జరుగుతుంది. లేదు వాళ్ళు ఏమైనా ఒకదాంతో డ్రాప్ అయి ఉంటే అడగరు ఎవరు. నిరంతర ప్రక్రియ, వాళ్ళని ఒక్కొక్కరిని వాడుకొని ఏ విధంగా చూస్తున్నాం. కాబట్టి అందుకే ఈ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో చూడండి, నచ్చితే పర్వాలేదు, నచ్చకపోతే వదిలేయండి, ఏ ఇబ్బంది లేదు. అంటే ముందు ఇంకా భయంకరంగా ఉంటాయి సమాజం. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇతర దేశాలు చూస్తున్నాం కదా, వీటికి అధికారం రాగానే అవతలని అప్పటి వరకు అధికారం అనుభవించిన వాళ్ళని జైల్లో పెడతారు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు జైల్లో పెడతారు. ఇంకా మామూలుగా సామాన్య పౌరుడి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించారు. ఇంకా సామాన్య పౌరుడికి ఏం జరగదు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, మిగతా వాళ్ళకి ఏదో మామూలుగా 10 రూపాయలు డబ్బులు ఇచ్చామా, పని చేయించుకున్నాం, మళ్ళీ అధికారం చేపట్టామనే విధంగా మనిషి తయారవుతాడు. వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళని వాళ్ళు, మిగతా పౌరుల పరిస్థితి, కష్టం చేసేవాడు, నిజాయితీగా ఉండేవాడికి ఉండే రోజులు రావు, ఇంకా కఠినమైన రోజులు వస్తాయి. కాబట్టి నచ్చితే ఆలోచించండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.